తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ అక్షరాచర కార్యక్రమానికి స్వాగతం. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో ఎప్పటిలాగా ప్రతి సోమవారం సాయంత్రం రాత్రి 8:30 నుంచి 9:30 దాకా అక్షరాచర కార్యక్రమాన్ని మనం గత 96 వారాలుగా నడుస్తున్నాం. ఇవాళ రోజు 97వ ఎపిసోడ్లోకి మనం బయలుదేరాం. ఇవాళ 97వ ఎపిసోడ్ వస్తే అతి త్వరలో మనం 100వ మార్క్ని దాటబోతున్నాం. ఈ సందర్భంగా అక్షరాచర కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి రచయితలు, కవులు, కళాకారులు అందరికీ, టోరీ రేడియోకి, అక్షరాచర శ్రోతలందరికీ వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇవాటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నేను వరాల ఆనంద్. ఇవాటి కార్యక్రమానికి సంబంధించి మొదట కార్యక్రమం వివరాలు మీకు తెలియజేస్తాను. ఇవాటి కార్యక్రమంలో భాగంగా మనం 3 సెగ్మెంట్లను నిర్వహించకపోతున్నాం. ఆ 3 సెగ్మెంట్లలో మొదటి సెగ్మెంట్లో ఈ వారం కవితలు శీర్షికన ఇవాళ మనం డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి అన్నము అధికారము కవిత, పిఎస్ రవీంద్ర గారి తెగిన వాక్యం కవిత, కోడూరు విజయ్ కుమార్ గారి దిగంత రేఖ మీద కవిత, పుట్టి గిరిజ రాసిన ఇంటి చెట్టు కవిత్వాన్ని మనం ఇవాళ ఈ వారం కవితల శీర్షికను వినబోతున్నాం. దీంట్లో 2 కవితలు పోయిట్స్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ మనకు వినిపిస్తారు. 2 కవితల్ని నేను నా గొంతులో వినిపిస్తాను. ఆ తర్వాత ఇవాళ 2వ సెగ్మెంట్లో కవి సమయం. ఈ కవి సమయంలో ప్రముఖ కవయిత్రి హిమజ గారు తమ కవితల్ని మనకు వినిపిస్తారు. హిమజ గారు ఇప్పటికి మనకు తెలుసు, తను ఆకాశమల్లే, సంచిలో దీపం లాంటి కవితా సంకలనాలు వెలువరించారు. ఆ కవితలు విన్నాం. ఆ తర్వాత 4వ సెగ్మెంట్లో డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ఒక అవలోకన కార్యక్రమంలో మీతో డాక్యుమెంటరీ సినిమాల పుట్టుపూర్వోత్తరాలు, డాక్యుమెంటరీ సినిమాలు, వాటికి సంబంధించిన కొన్ని వివరాలని మీతో పంచుకుంటాను. డిసెంబర్ 28 ఇవాళ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఓ రకంగా ఇవాళ ఏ విజువల్ మీడియా అయితే ప్రపంచాన్ని ఏలుతున్నదో, ఏ దృశ్య మాధ్యమం అయితే ప్రపంచాన్ని వాళ్ళకు ఉర్రూతలు ఇస్తున్నదో, సినిమా, వీడియో, వీటన్నిటికీ మొట్టమొదటి ప్రదర్శన చేయబడింది డిసెంబర్ 28న. ఆగస్ట్ లూయిస్ లూమియర్ అన్న సోదరులు డిసెంబర్ 28 రోజున తమ మొట్టమొదటి సినిమా ప్రదర్శనని సినిమాటోగ్రాఫ్ అని మోషన్ పిక్చర్స్ ద్వారా 1895లో మొట్టమొదటిసారిగా స్క్రీన్ మీద కదిలే బొమ్మల కబుర్లని వినిపించారు. ఆ రోజు కదిలే బొమ్మల్ని చూసి, నిజానికి ఆ కదిలే బొమ్మల్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆ సినిమాని ప్రదర్శించడానికి ఏర్పాటు చేసినప్పుడు ఒక 50 మంది అతిథుల్ని ప్రత్యేకించి పిలిచి ఆ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు ఒకసారి హాల్ అంతా చీకటైపోయి స్క్రీన్ మీద బొమ్మలు కదలడం చూసి ఆ అద్భుతాన్ని చూసినటువంటి మొట్టమొదటి ప్రేక్షకులు ఆ హాల్లోంచి పొలోమంటూ బయటకు పారిపోయారు. ఎందుకంటే మొట్టమొదటి సినిమా కదిలే బొమ్మల్ని చూసింది ట్రైన్ స్క్రీన్ మీద కదలడం చూసి ఆ రైలు ఎక్కడ మన మీదికి వస్తుందో అనేటువంటి ఒక భ్రమలో పడ్డటువంటి ఆనాటి ప్రేక్షకులంతా ఆ థియేటర్ నుంచి పారిపోయిన సందర్భాన్ని చెప్తారు. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ గా వర్ణిస్తారు. అట్లా మొట్టమొదటిసారిగా సినిమాను ప్రదర్శించినటువంటి రోజు ఇది. ఈరోజు సినిమా పుట్టినరోజుగా నిర్వహిస్తూ ఉంటారు. ది బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మూవింగ్ ఇమేజెస్, కదులుతున్న బొమ్మలకి ఇవాళ పుట్టినరోజుగా మనం చెప్పుకోవాలి. దాన్ని సాధించినటువంటి లూయిస్ లూమియర్ సోదరులకి ఒకసారి నివాళులు అర్పించుకుంటూ ఇవాటి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఇవాటి కార్యక్రమంలోకి వెళ్తున్న క్రమంలోనే మొట్టమొదట నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇవాటి కార్యక్రమంలో భాగంగా ఈ వారం కవితల శీర్షికన మొట్టమొదటిసారిగా నేను ఇవాళే అచ్చయినటువంటి ఒక మంచి కవితను మీకు వినిపిస్తాను. రైతుల మీద, అన్నదాతల మీద సుప్రసిద్ధ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మొట్టమొదటి అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి ఆ కవితను మీకు వినిపించి తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం.
కవిత శీర్షిక అన్నము అధికారము. డాక్టర్ నందిని సీతారెడ్డి గారు. చేతులు దులుపుకోవడం సులువు, బతుకు నిలుపుకోవడమే భారం. చేతులు దులుపుకోవడం సులువు, బతుకు నిలుపుకోవడమే భారం. పంట పండించి పంచిపెట్టిన రోజులు గుర్తే, పంటకు ధర రాక పారబోసిన రోజులు గుర్తున్నాయి. అర్తీ కిరాయి ఎల్లదని పంట కాలబెట్టిన దినాలు మర్చిపోలేదు. అర్తీ కిరాయి ఎల్లదని పంట కాలబెట్టిన దినాలు మర్చిపోలేదు. పొలం దున్నక ముందే, పంట తీయక ముందే వ్యవసాయానికి ఎసురు పెడుతుంటే ఏ రైతు తట్టుకుంటాడు? పొలం దున్నక ముందే, పంట తీయక ముందే వ్యవసాయానికి ఎసురు పెడుతుంటే ఏ రైతు తట్టుకుంటాడు? బతుకులు కాలబెడుతుంటే బజారుకెక్కక ఎవరుంటారు? పొలంలో పొరలాడే రైతు హైవేల మీద రాజధానిలో గుడారమేసి అన్నం వండుతున్నాడు. పొలంలో పొరలాడే రైతు హైవేల మీద రాజధానిలో గుడారమేసి అన్నం వండుతున్నాడు. ఏ భయము లేదు, సిగ్గుపడే పని లేదు. అధికారం అనుగ్రహించిన దేవునికి ఆలయం అర్పించడం సనాతన ధర్మం. అధికారం కట్టబెట్టిన బీహార్లకు చట్టాలు సమర్పించడం అధునాతన ధర్మం. అధికారం కట్టబెట్టిన బీహార్లకు చట్టాలు సమర్పించడం అధునాతన ధర్మం. ఛాందసాలు సరే, పాత చట్టాలతో అభివృద్ధి సాధ్యం కాదు. మర్మానికి తావు లేదు. సంస్కరణలన్నీ ధర్మం కోసమే. ఆస్తులే కావాలా? తరించడానికి దుస్తులు చాలు. భయపడే పని లేదు, సిగ్గుపడే పని చేయలేదు. చదువుకున్నందుకు చదువు తెలివి ఉండాలి. భయపడే పని లేదు, సిగ్గుపడే పని చేయలేదు. చదువుకున్నందుకు చదువు తెలివి ఉండాలి. మోచేతి నీళ్లతోనే మోక్షం. మాయబోధ పరుచుకున్నందుకు మాయా ప్రదర్శించాలి. దేవుళ్ళైతే భజనతో సరిపెట్టుకుంటారు. కార్పొరేట్ దేవుళ్ళు భజనేనా? పైస కావాలే, పంట కావాలే, పార్లమెంటు పట్టా కావాలి. చట్టం చేయటం సులువు, మాటలు చెప్పటం ఇంకా సులువు. బతికే పోతుంటే భయమేమిటి? చట్టం చేయటం సులువు, మాటలు చెప్పటం సులువు. బతికే పోతుంటే భయమేమిటి? సింహాలో రైతులు అల్లుకుంటారు. గుంపులుగా గుడారాలు అల్లుకుంటాయి. వాటర్ క్యాన్లనే కదా చౌరస్తాలోనే రస్తా దొరుకుతుంది. బజార్లలోనే నిజాలు తేల్తాయి. అన్నం తినేవాడెవడైనా అన్నం పెట్టే వాళ్లకు తలొంచాల్సిందే. వాటర్ క్యాన్లనే కదా చౌరస్తాలోనే రస్తా దొరుకుతుంది. బజార్లలోనే నిజాలు తేల్తాయి. అన్నం తినేవాడెవడైనా అన్నం పెట్టేవానికి లొంగాల్సిందే. అన్నం పెట్టేవాడికి లొంగాల్సిందే. అన్నము అధికారము. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి కవిత విన్నాం. ఇవాళ ఢిల్లీ చుట్టుపక్క హైవేలన్నీ కూడా బ్లాక్ చేసినటువంటి ఆ రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సిద్ధారెడ్డి గారు రాసినటువంటి కవితను మనం విన్నాం. రైతులు నిజానికి వెన్నెముక అని చెప్తున్నటువంటి రైతుల పరిస్థితి వాళ్ళేంటో మనం చూస్తూ ఉన్నాం. దానికి ప్రతిస్పందనగా ఓ కవి ప్రతిస్పందనని మనం ఇప్పుడు ఉందాం. థ్యాంక్ యూ సిద్ధారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మంచి పోయంని, రైతుల పక్షాన్ని నిలబడ్డ పోయంని వినిపించే అవకాశం మాకు కల్పించారు. టోరీ శ్రోతల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక ఇప్పుడు ప్రముఖ కవి పిఎస్ రవీంద్ర గారు రాసినటువంటి ఓ మంచి కవితను మీకు వినిపిస్తాను. పిఎస్ రవీంద్ర గారు తమ స్వీయ గొంతుతోనే తమ కవితను వినిపిస్తారు. ఎ పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్. సుప్రసిద్ధ కవి పిఎస్ రవీంద్ర గారు సీనియర్ జర్నలిస్టు, వార్తతో సహా అనేక పత్రికల్లో బ్యూరో చీఫ్లుగా పనిచేసినటువంటి రవీంద్ర గారు ఇప్పుడు తన కవితను మనకు వినిపిస్తారు. రవీంద్ర గారు, మీ కవిత. కవితా శీర్షిక తెగిపడిన వాక్యం. దోసిలి నిండా అక్షరాలతో రోడ్డు దాటుతున్నా చూపంతా వాటిపైనే.
దోసిలి నిండా అక్షరాలతో రోడ్డు దాటుతున్నా చూపంతా వాటిపైనే. ఒక్కసారిగా గ్రానైట్ లారీ దూసుకొచ్చింది. కనురెప్పపాటులో దోసిలిలోని అక్షరాలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. తేరుకుని అక్షరాలు ఏరుకునే పనిలో పడ్డా. అంతలోనే మరో లారీ అక్షరంపై నుంచి దూసుకుపోయింది. అక్షరం విరవిల్లాడుతూ నెత్తురు కక్కింది. నెత్తురు మడుగులో అక్షరమో నా గుండెనో తెలియడం లేదు. తల్లి కడుపును చీల్చుకొని బిడ్డకు జన్మనిచ్చినట్టు నా గుండెను చీల్చుకుంటేనే కదా అక్షరం పదంగా, పదం వాక్యంగా, వాక్యం కావ్యంగా రూపుదిద్దుకుంది. అందుకే చెల్లాచెదురైన అక్షరాలను కూర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. అక్షరాలను చేర్చే పనిలో ప్రాణం పోయినా పర్వాలేదు, తిరిగి వాటికి ఓ రూపం ఇస్తే చాలు. ప్రేమ అనేది చిన్న పదం కావచ్చు, కానీ దీని వెనక ఓ పెద్ద ప్రపంచమే దాగి ఉంది. మరి మీ మ్యాజికల్ మెమరీస్ ని ఈ మ్యాజికల్ లవ్ లో పంచుకోవాలనుకుంటున్నారా? ఎప్పుడు వస్తారనుకుంటున్నారా? వింటూనే ఉండండి, వస్తూనే ఉంటా. మీ ఆర్జీ సంతోష్తో మ్యాజికల్ లవ్, తెలుగువారి ఆత్మీయ వారిది టోరీలో. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. తెలుగువారి ఆత్మీయ వారధి. తల్లి కడుపును చీల్చుకుని బిడ్డకు జన్మనిచ్చినట్టు నా గుండెను చీల్చుకుంటేనే కదా అక్షరం పదంగా, పదం వాక్యంగా, వాక్యం కావ్యంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే చెల్లాచెదురైన అక్షరాలను కూర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. అక్షరాలను చేర్చే ప్రయత్నంలో నా ప్రయాణం పోయినా పర్వాలేదు, తిరిగి వాటికి ఓ రూపం ఇస్తే చాలు. మంచి కవిత వినిపించారండి. రవీంద్ర గారికి ధన్యవాదాలు. పిఎస్ రవీంద్ర గారు రాసినటువంటి అక్షరాలకు సంబంధించిన ఒక మంచి కవితను విన్నాం. థ్యాంక్ యూ రవీంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ శ్రోతలకి మీ కవిత వినిపించే అవకాశం మాకు కల్పించారు పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు ఈ వారం కవిత శీర్షికలో నేను మీకు వినిపించబోయే మూడో కవిత కోడూరు విజయ్ కుమార్ గారు రాశారు. దిగంత రేఖ మీద. కవిత శీర్షిక దిగంత రేఖ మీద, కోడూరు విజయ్ కుమార్ గారు రాశారు. రాత్రి మేఘాల మీద తేలిపోతున్న నిద్రని భగ్నం చేస్తారు వాళ్ళు అప్పుడప్పుడు. దిగంత రేఖకు అవతలి వాళ్ళు యువతల మనము ఉన్నామనిపిస్తుంది. మనతో పంచుకున్న వాళ్ళ కలల మెరుపులను, మనతో ప్రయాణానికి భరోసా ఇచ్చిన ఆశలను ఆవిరి చేసి వాళ్లను అదృశ్యం చేసిందెవరో తెలుసుకోవాలనిపిస్తుంది. అకాల మృత్యు బిలంలోకి జారిపోకపోతే వాళ్ళ ఉనికితో తొనికిసలాడవలసిన స్థలకాలాలు జీవరహిత భారంతో మెలిపెడతాయి. హాయిగా వెళ్ళిపోయారని విరక్తితో అనుకుంటాం కానీ భరించలేని నొప్పి నుండి విముక్తమయ్యే ముందు వాళ్ళ దేహాత్మలెంత తల్లాడి ఉంటాయి. కొన్ని కలల్ని మోసుకుని తిరిగిన మనుషులను అర్ధాంతరంగా మాయం చేసిన దయలేని అదృశ్య శక్తి కనిపిస్తే గొడవ పడాలనిపిస్తుంది. కొన్ని కలల్ని మోసుకు తిరిగిన మనుషులను అర్ధాంతరంగా మాయం చేసిన దయలేని అదృశ్య శక్తి కనిపిస్తే గొడవ పడాలనిపిస్తుంది. అకాలంగా తెగిన వాళ్ళ కలల్లో తెగిపడి ఉన్న మన కలలు కూడా ఏవో కనిపించి పక్క మీద దుఃఖపు ఎరులై పారుతాయి. అకాలంగా తెగిన వాళ్ళ కలల్లో తెగిపడి ఉన్న మన కలలు కూడా ఏవో కనిపించి పక్క మీద దుఃఖపు ఎరులై పారుతాయి. వాళ్ళ ఆకస్మిక నిష్క్రమణ గురించి చేసే అన్వేషణ ఏదో మన కోసం చేసే అన్వేషణగా గోచరిస్తుంది. వాళ్ళ ఆకస్మిక నిష్క్రమణ గురించి చేసే అన్వేషణ ఏదో మన కోసం చేసే అన్వేషణగా గోచరిస్తుంది. రాత్రంతా దిగంత రేఖ మీద రహస్య సంభాషణ జరిపినట్టు
రాత్రంతా దిగంత రేఖ మీద రహస్య సంభాషణ జరిగినట్టు ఉంటుంది. తెల్లవారి కన్నీళ్లతో మసకబారిన చూపు తెరిచి చూస్తే వాళ్ళు లేని పాలిపోయిన లోకం మళ్ళా కలవరపరుస్తుంది కాసేపు. రాత్రంతా దిగంత మీద రహస్య సంభాషణ జరిపినట్టు ఉంటుంది. తెల్లవారి కన్నీళ్లతో మసకబారిన చూపు తెరిచి చూస్తే వాళ్ళు లేని పాలిపోయిన లోకం మళ్ళా కలవరపరుస్తుంది కాసేపు. దిగంత రేఖ మీద. మంచి కవిత అండి. కోడూరు విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కవితను మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఇప్పుడు 3వ కవిత మీకు నేను 4వ కవిత ఇవాళ వినిపించబోతున్నాను. అది ఇంటి చెట్టు. ఇంటి చెట్టు కవితను రాసింది పుట్టి గిరిధర్ గారు. ఇంటి చెట్టు కవిత శీర్షిక పైన పుట్టి గిరిధర్ గారు రాసినటువంటి కవితను ఇప్పుడు మనం విందాం. గిరిధర్ గారు తమ స్వీయ గొంతుతో మన కవితను వినిపిస్తారు. గిరిధర్ గారు, మీ కవిత అండి. ఇంటి చెట్టు. ఆకుల కళ్ళతో చూస్తూ, మా ఆనందంలో చిగురిస్తూ, మా బాధలో రాలిపోతూ, మాతో బాటు పెరిగింది. అందనంత ఎత్తుకు ఎదిగి జ్ఞాపకాల కొమ్మలను పెంచుతూ ఇంటికే విశాలమైన నీడయ్యింది. పసిచేతులను కొమ్మ కొంగున ముడేసి తన చుట్టూ తిప్పుకునేది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆట బొమ్మై ఆడించేది. బాధలో ఉన్నప్పుడు ఉయ్యాలై ఒడిలోకి తీసుకునేది. ఇంట్లో కంటే చెట్టింటి కిందే మా లోకం. చెట్టు పాదాల దగ్గరే మా పాదాలు రెక్కలై ఎగరడం నేర్చుకున్నాయి. రహదారి పామొచ్చి ఒక్కగానొక్క చెట్టును ఆనాటి బాల్యాన్ని మింగేసింది. పచ్చని నెత్తురు వాసన గుండెకు తగిలి ఊపిరికి అడ్డుపడింది. పుట్టిన చోటే కూలిపోయి జీవిత చక్రాన్ని ఎదుట నిలిపింది. తన శవంపై తానే కట్టెలు పేర్చుకొని మాకు ఎడారి సమాధిని మిగిల్చింది. నిప్పు పెట్టకపోయినా సెగ తగిలించి మరో జన్మకు సిద్ధమైంది. మౌనఘోషను మోసే మా మనసు మళ్ళీ మొక్కయ్యాకే తేలికయ్యేది. సాయంత్రం ఎప్పటిలా గూటి కోసం వచ్చే పక్షులకు శూన్యం కనిపిస్తే వాటి దిక్కుతోచని స్థితికి కారణం చెప్పడానికి మా దగ్గర సమాధానం లేదు. నాన్నగారు, వ్యవసాయం ఎలా ఉంటుంది చేస్తే? వ్యవసాయం చాలా దండగా శూన్యం. వ్యవసాయం దండగా అంటున్న రైతులు, మరి వ్యవసాయంతో తనేంటో నిరూపించుకుంటా అంటున్నాడు హరికృష్ణ. మరి హరికృష్ణ ఎవరు? సేంద్రియ ఎరువుతో తను ఎలా ఉత్పత్తులు పండిస్తున్నాడు? తను ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేశాడు? అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని వదిలి ఖమ్మం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో తనకంటూ ఫేమ్ ఎలా క్రియేట్ చేశాడు? అసలు వ్యవసాయం ఎందుకు ఎంచుకోవాలనుకున్నాడు? ఇలాంటి చాలా క్వశ్చన్స్ నాకు డౌట్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే మీరు కూడా నా అలాగే ఆలోచిస్తున్నారు కదా. అయితే వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు అంటే సోమవారం 9:30 ప్రేమతో మీ బిందు కార్యక్రమంలో. స్టే ట్యూన్ టు టూరీ. తెలుగువారి ఆత్మీయ వారధి. పుట్టి గిరిధర్ గారి కవిత విన్నాం. ఇంటి చెట్టు. సాయంత్రం ఎప్పటిలా గూటి కోసం వచ్చే పక్షులకు శూన్యం కనిపిస్తే వాటి దిక్కుతోచని స్థితికి కారణం చెప్పడానికి మా దగ్గర సమాధానం లేదు. ఇంటి చెట్టు. మంచి కవిత వినిపించారండి. థ్యాంక్ యూ అండి గిరిధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఇవాళ అక్షరాత్ర కార్యక్రమంలో ఈ వారం కవిత శీర్షికన నేను వినిపించాల్సిన కవితలన్నీ వినిపించాను. ఇద్దరు పోయిట్స్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ తమ కవితలు వినిపించారు. పిఎస్ రవీంద్ర గారు, పుట్టి గిరిధర్ గారు. నేను నా గొంతులో డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి కవిత, కోడూరు విజయ్ కుమార్ గారి కవిత వినిపించాను. ఈ సెగ్మెంట్ తర్వాత ఇవాళ మనం అక్షరాత్ర కార్యక్రమంలో 2వ సెగ్మెంట్లోకి అడుగు పెడుతున్నాం. 2వ సెగ్మెంట్లో ఎప్పట్లాగే కవి సమయం శీర్షికలోకి మనం వెళ్ళబోతున్నాం. కవి సమయం శీర్షికలో ఇవాళ మనం నేను ఇందాక ప్రకటించినట్టుగా హిమజ గారు తమ కవితలను వినిపిస్తారు. ఓ 4 వాక్యాలు ఎక్కడో దాక్కునే ఉంటాయి, మన కంటబడి ఓదార్పునివ్వటానికి, మనలో స్థైర్యాన్ని నింపడానికి మన కోసమే వేచి ఉంటాయి. ఓ 4 వాక్యాలు ఎక్కడో దాక్కునే ఉంటాయి, మన కంటబడి ఓదార్పునివ్వటానికి, మనలో స్థైర్యాన్ని నింపడానికి మన కోసమే వేచి ఉంటాయి. నిజమే,
ఈ కవిత్వం అలాంటిదే. నిజమే, ఈ కవిత్వం అలాంటిదే. హిమజ గారి కవిత్వం అలాంటిదే. అలాంటి కవిత్వాన్ని వాళ్ళ మనం హిమజ గారు మనకు వినిపించబోతున్నారు. హిమజ గారు ఇప్పటికీ ఆకాశమల్లే, సంచిలో దీపం 2 కవితా సంకలనాలు వెలువరించారు. తనకి ఇప్పటికీ సుశీల నారాయణ రెడ్డి గారి పురస్కారం, ఉరుటి మాకురేవు కవితా పురస్కారాలు లభించాయి. హిమశకలం వ్యాస సంపుటి అతి త్వరలో రానున్నది. 3-4 కథలు రాశారు. సీరియస్ గా కవిత్వాన్ని చదవడం, కవిత్వంతో జీవించడం, సాహిత్యంతో అనుబంధం ఉండడం అనేది హిమజ గారి మనస్తత్వంలో భాగం. అట్లా హిమజ గారి కవిత్వాన్ని మనం ఇవాళ మనం వినబోతున్నాం. హిమజ గారి కవిత్వాన్ని వింటూ ఇవాళ కవి సమయం కార్యక్రమంలో మనం ముందుకెళ్దాం. హిమజ గారు ఇప్పుడు మనకి తన కవితను వినిపిస్తారు. హిమజ గారు, మీ కవిత్వం అండి. పెరడు కవిత. చిన్ని చినుకో చిలుక పలుకో, ఓ తూనీగ పరుగో, తటాలున ఓ జ్ఞాపకానికి తెరతీస్తుంది. అత్తిపత్తిలాగా ముడుచుకుపోయిన ఆనాటి కేరింతలు అపురూపంగా మరపు మడతలు విప్పుకుంటాయి. చల్లని గాలి తెమ్మెరలా, నులివెచ్చని సూర్యరశ్మిలా, గడ్డిపూలపై వాలే కిరణంలా, వెన్నంటి వినిపించే గాలిపాటలా, పురాస్మృతి ఏదో నా మనసు పందిరికి తీగలా పాకుతుంది. మా ఇంటి వెనక జాగా ఒకసారి మక్క పెరడుగా, ఇంకోసారి పెసర చేనుగా, నువ్వు చేనుగా రూపాంతరం చెందేది. బడి నుంచి వచ్చేసరికి పెరట్లో ఇనుపతట్టలో ఎర్రెర్రని నిప్పుల్లో మా అవ్వ కాల్చిన మక్క బుట్టలు నా బాల్యపు జిహ్వకి కమకమ్మని రుచులు చూపించేవి. చెట్టెక్కి తెంపుకున్న జామకాయలు చెట్టు మీదే తినడం అప్పుడు అదో ఖాయిష్. కూరలు పళ్ళు పూజకి పువ్వులు సునాయాసంగా సమకూర్చే మా పెరట్లో కూర అరటి గెలవేసిందంటే అరటి పువ్వు కోసం బోదె కోసం ముందస్తు మాట తీసుకునే ఆప్తులెందరో. పిప్పి పంటికి మా అవ్వ చేసే పసర వైద్యానికి వాడే మూలికల మూలాలు మా పెరట్లోనివే. కుంకుమ రంగు చేమంతులు, చిట్టి చేమంతులు అరిటాకు పొట్లాల్లో మా టీచర్లకు బహుమతులయ్యేవి. మల్లెలు మొల్లలు మందారాలు, మరువం దవనం కనకాంబరాలు నేస్తాలకెప్పుడు స్వాగతాలయ్యేవి. ముద్దబంతులు, పట్నం బంతులు, పోకబంతులు, వెల్వెట్ చిలకుచ్చులు, తంగేడు గన్నేరులతో కలిసి తల్లి బతుకమ్మ అయ్యేది. తులసికోట చుట్టూ రజనీగంధ సుగంధాలు, ఆకాశమల్లెల సౌరభాలు, నా కౌమార మృదు హృదయాన్ని ఊయలలూగించిన సుమపరిమళాలు. నగరంలో ఇప్పట్లాగా తీర్చిదిద్దిన గడ్డి బయళ్ళు, లాన్స్ అప్పుడు లేకున్నా, నాగరికంగా పాటియో అన్న పేరు లేకున్నా, నా మదిమూలల్లో దాక్కున్న మా ఇంటి పెరడు నన్ను వెన్నంటి నడిచిన ఒక యాది. తొలిపొద్దు నేలపై ఒలికిన ఆకు వర్ణం, దడిపైకి పాకి అల్లుకుపోయిన అల్లరి తిప్పతీగి. నా మదిమూలల్లో దాక్కున్న మా ఇంటి పెరడు నన్ను వెన్నంటి నడిచిన ఒక యాది. తొలిపొద్దు నేలపై ఒలికిన ఆకు వర్ణం, దడిపైకి పాకి అల్లుకుపోయిన అల్లరి తిప్పతీగి. మా పెరడు మర్మం తెలియని మనస్సాకాశంపై ఎప్పటికీ వెలిసిపోని నీటి రంగుల చిత్రం. మా పెరడు మర్మం తెలియని మనస్సాకాశంపై ఎప్పటికీ వెలిసిపోని నీటి రంగుల చిత్రం. కనపడని కాటు కవిత. కంటికి కడివెడు దుఃఖం, కరోనా కాటుపడిన కుటుంబం, కడుపు నిండా శోకం, పుచ్చు పువ్వులా రాలుతున్న దేహం. అంతిమ సంస్కారాలు లేవు, అసలు కడసారి చూపూ లేదు. ఆ నలుగురి మాట అటుంచి కట్టెలు పేర్చడానికైనా ఎవడూ రాడు. ఏమి కాలమిది, ఏమి గాలి ఇది. మనుషుల్ని కలిపే కరస్పర్శ రోగాగ్ని కీల అయ్యిందిప్పుడు. ఊపిరిలూతే శ్వాస ఉసురు తీస్తుందిప్పుడు. ప్రాణభీతితో జీవితం ఆవిరవుతున్న వేళ బతుకుపై ఆశలు వదులుకుంటున్న భయావహ కాలమిది. రోగంతోనే కాదు, అమానవీయ ధనదాహంతోనూ ఒంట్లోని రక్తం అవిసిపోతున్నది. ప్లాస్టిక్ ప్యాకింగుల్లో అయిన వారి ఆనవాలు పోల్చుకోలేక ద్రవీభవిస్తున్న జీవశ్చవాలు. మన చేతుల్లో ఏమీ లేదన్న వేదాంతం, ఉన్నదంతా చేతుల్లోనేనన్న చేదు నిజం. మీద పడి వచ్చిన ప్రపంచ విపత్తుకు జీవితకాలపు కార్పొరేటు కట్టిన అయిన వారిని దక్కించుకోలేని చిరంతన మానవ విషాదాలకు చిట్టా రాసే చిత్రగుప్తుడేడి? దుఃఖ వైతరిని దాటించే నమ్మకపు నావయేది? కనిపించని ముళ్లబంతి వేటుకు కాలుతున్న కాయాలను, రాలుతున్న కన్నీళ్లను వ్యాఖ్యానించగల వారెవ్వరు? కనిపించని ముళ్లబంతి వేటుకు కాలుతున్న కాయాలను,
రాలుతున్న కన్నీళ్లను వ్యాఖ్యానించగలవారెవ్వరు. క్షమించండి, నేనిప్పుడు శైశవ గీతాన్ని ఆలపించబోవడం లేదు. పిల్లలపై, పువ్వులపై మెరుపు మెరుస్తే, వాన కురిస్తే ఆనందించే కూనలపై ఈలలు వేస్తూ ఎగురుతుపోయే పిట్టల గురించి, పాపల గురించి పాడబోవడం లేదిప్పుడు. నిజానికి మనమిప్పుడు రేపటి వెలుతురు మొగ్గల్ని చిదిమేస్తున్న శ్మశానాల్లో బతుకుతున్నాం. ఆడపిల్లగా పుట్టడమే నేరమైన బీడు నేలపై గాలి పీలుస్తున్నాం. వికసిస్తున్న యవ్వన పుష్పాలని కాలరాస్తున్న కత్తెల వంతెనపైన కదలాడుతున్నాం. కళ్ళ నిండా మెరిసే కళ్ళలతో అమాయకంగా రైళ్లెక్కే కౌమార సొగసుల్ని కామాటీపురాకి రవాణా చేసే రాస్తాల్లో మొద్దుబారిన మనసులతో నడుస్తున్నాం. కత్తిరింపుల్లేని పచ్చిబూతు తప్ప మరో అర్థం లేని ఎల్ఈడి తెరలు గుమ్మరించే వెకిలి వికారాల ముందు నిస్సహాయులమై నిర్వికారంగా కూర్చుంటున్నాం. 100 రూపాయల నోటు కడుపు నింపదేమో గాని కారు చౌక ఇంటర్నెట్ డేటా, నీలి స్వప్న తరంగాలు రోజంతా చేసే కలుషిత ప్రసారాలు మెదళ్లలో నింపుకుంటున్నాం. తల్లి పక్కలోని నెలల పసికందు ఏ నేరం చేసిందిరా నీచుడా? కళ్ళైనా పూర్తిగా తెరవని పసికూన నిన్నెలా రెచ్చగొట్టిందిరా మద మృగమా? తాతవో, మామవో, అంకుల్వో, అన్నవో, చిన్నాన్నవో, చివరికి నాన్నవో, నువ్వెవడివైనా కాని నిన్ను సంబోధించడానికి మేమిప్పుడు సరికొత్త నిఘంటువు సిద్ధం చేసుకోవాలి. బాలింతరాలు సైతం బరిసె చేత పట్టుకుని పొరిటి మంచానికి కాపలా కాయాల్సిన దౌర్భాగ్యకాలం ఇప్పుడు దాపురించిందిప్పుడు. బాలింతరాలు సైతం బరిసె చేత పట్టుకుని పొరిటి మంచానికి కాపలా కాయాల్సిన దౌర్భాగ్యకాలం ఇప్పుడు దాపురించింది. కవితా శీర్షిక దారిదీపం. ఎవరికైనా ఎప్పుడైనా మరణం ఎలా రావాలంటే పిలవగానే కువకువలాడుతూ పెంపుడు పావురంలా భుజంపై వచ్చి వాలాలి. టికెట్టు కొనుక్కున్న రైలు బండిని సకాలంలో అందుకున్నట్లు నిదానంగా అన్నీ సర్దుకుని నింపాదిగా ఎక్కాలి. పూర్తిగా చదివేసిన పుస్తకాన్ని జాగ్రత్తగా మడిచిపెట్టి మననం చేసుకున్నట్లు మనస్ఫూర్తిగా మనశ్శాంతితో వెళ్ళిపోవాలి. నిస్సవ్వడిగా మట్టిలో ఇంకిపోయే బిందువులా, మాగిపోయి మార్దవంగా నేలరాలే పండులా కాలం ఒడిలోకి జర్రున జారిపోవాలి జీవం. నడిచి వచ్చిన దారి తను మరచిపోయినా ముందున్న దీపధారి చూపే కాంతిలో కూని రాగాలు తీసే బాటసారిలా సుదూరాలకు సాగిపోవాలి ప్రాణి. వాయిద్యాలతో తరలి వస్తున్న దేవదేవుని పల్లకీకి ఎదురేగి సమూహంలో కలిసిపోయినట్లు కనుమరుగవ్వాలి ప్రాణం. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం. కర్మలు, జన్మలు, ప్రారబ్ధాలతో నిమిత్తం లేకుండా సుఖంగా నవ్వుతూ కడతేరిపోవాలన్న చివరాఖరి చిరుకోరిక భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి నెరవేరాలి. కవిత. కల కన్నీరై కళ్ళలోకి జారింది. కన్నీటి జడిలో విరిగి తడిసి ముద్దైన కలల శకలాల్ని ఏరి ప్రేమ నీరెండలో ఆరబెట్టాలనుకుంటే ప్రేమ ఎప్పుడూ దోబూజలాడుతుంది. ఒకసారి విశ్వమంతటా తానున్నానని, మరోసారి తాను అనంత శూన్యాన్నని తన భయద సౌందర్యంతో దిగ్భ్రమకి గురి చేస్తుంది. ఒకసారి తన సురక్షిత హస్తాలతో అపురూపంగా లాలిస్తుంది. మరోసారి కనిపించని కదలనివ్వని బంధనమై చుట్టేస్తుంది. మనసు గుప్పిలి విప్పడం కాదు, పచ్చికలా చుట్టూ పరుచుకోవడం కావాలి. కన్నీటి కెరటాలని కంటి తీరాలు దాటనివ్వని కనురెప్ప కాపు కావాలి. స్వప్న ప్రాంగణంలోకి అడుగిడబోయే అతిథి ఎవరైనా హృదయ స్తబ్దతని ఆర్ద్రం చేసే వెచ్చటి ప్రేమ కిరణం ఒకటి వెంటబెట్టుకు వస్తే బాగుండునని వేచి చూస్తూ ఉంటుంది గడ్డకట్టిన కల. కవితా శీర్షిక విశ్వమానవి. నేను స్త్రీని, విశ్వమానవిని. కరకు కాలాల కరవాలానికి నన్ను నేను ఖండించుకుంటూ సంశయాత్మక అస్తిత్వాన్నై చలిస్తూ చరించే మూర్తిమత్వాన్ని. నేనో ప్రవాహాన్ని, బ్రతుకు పగళ్లలోంచి ధారలు ధారలుగా జారి ఎగిసే మహోన్నత ఉద్ధృతిని నేను. ఘనీభవించే హిమపాతాన్ని నేను. అంతరంగంలోని బడబానలాన్ని
ఆర్పుకునే స్వీయ సమృద్ధ జలాన్ని నేనే. నేనొక బాటని, గతకాలపు చీకటి గుహలకు నిర్దయగా వీడ్కోలు చెప్పి వర్తమానంలో బతకనించే నిరంతర పథికురాలిని. నేనే గాయాన్ని, నేనే వైద్యాన్ని. వేదనతో చీలికలైన బతుకు వస్త్రాన్ని తిరిగి కుట్టుకోవడానికి శాంతి ఓర్పుల సూదీదారాన్నైనది నేనే. నేనొక విస్తృత క్యాన్వాసును. జీవన యవనికపై పలు వర్ణాలు నేనే, అనేక రూపాలు నావే. విచిత్రంగా వివర్ణాన్ని నేనే, అమూర్త అనామికను నేనే, రామాయణాన్ని నేనే, మహాభారతాన్ని నేనే. నేనొక నిరంతర అధ్యయన పుస్తకాన్ని, నిత్య నవీన పదాల నిఘంటువును. ధరణి శరణు జొచ్చిన భూజాతనో, జూదాన ఒడ్డిన ద్రౌపదినో, మరణానంతర ఆనవాలుగా మిగిలిన ముంతాజునో, శిథిల చారిత్రక అవశేషాలపై జారిన కన్నీటి జాలును నేనే. నా లోపలి యుద్ధాలు, నా సంకెళ్లైన స్త్రీత్వాలు, నా గొంతులో గింగిర్లు తిరిగే పెను ప్రశ్నలు, పెనుగులాటలు వెరసి నింగిలో సగమైన నేను చరిత్ర నుంచి వర్తమానానికి విశ్వమానవిగా పరావర్తనమవుతున్నాను. నింగిలో సగమైన నేను చరిత్ర నుంచి వర్తమానానికి విశ్వమానవిగా పరావర్తనమవుతున్నాను. కెవ్వు కేక ప్రతి సోమవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరార్థన కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాళ అక్షరార్థన కార్యక్రమంలో ప్రస్తుతం మనం కవి సమయం కార్యక్రమంలో భాగంగా హిమజ గారి కవిత్వాన్ని వింటూ ముందుకు సాగుతూ ఉన్నాం. హిమజ గారు ఇందాక మనకి చాలా మంచి కవితను వినిపించారు. ఒక కవయిత్రి ఒక మహిళ అయినప్పుడు, ఒక కవి మహిళ అయినప్పుడు ఎంత ఆర్ద్రంగా, ఎంత తడితడిగా ఫీల్ అవుతారన్న విషయాన్ని మనం హిమజ గారి కవితల్లో వింటూ ఉన్నాం. తన బాల్యం నాటి అంశాలతో పాటు, తన అవ్వ గురించినటువంటి విషయాలతో పాటు, కరోనా కాలం నుంచి దాటుకుంటూ ఇవాళ అనేకమైన అంశాల మీద తన కవిత్వం చెబుతున్నారు. తను చెప్పినటువంటి మొత్తం అన్ని కవితలు వింటూ ఉంటే ఆ కవితల్లో ఒక ఆర్ద్రత, ఒక టచింగ్ అనే ఒక హృదయానికి సంబంధించినటువంటి విషయాలు మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. అట్లాంటి పూర్తిగా మనం భావుకతతో నిండి పోయినటువంటి కవితగా కాకుండా వర్తమాన సమస్యల గురించి, వర్తమాన ఫీలింగ్స్ గురించి, వర్తమాన అంశాల గురించే తన అనుభవంలోకి వచ్చినటువంటి అంశాన్ని మనకు తన కవితల ద్వారా వినిపిస్తూ ఉన్నారు. నిన్న మంచి కవితలు వింటూ ఉన్నాం. హాయిగా వింటూ ఇప్పుడు మరిన్ని కవితల్ని, హిమజ గారి కవితలు వింటూ ఇవాళ కవి సమయం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. హిమజ గారు మీ మిగతా కవితలు వినిపించాల్సిన కోరుతున్నాను. హిమజ గారు. కవితా శీర్షిక వాఘా బార్డర్ రిట్రీట్ పరేడ్. పగలంతా ప్రచండంగా ప్రజ్వరిల్లిన సూర్య శిశువు పడమటి తల్లి ఒడిలోకి జారే ముందు 2 దేశాల సరిహద్దు జెండాలు అవనతమవుతాయి. ఒకే వరలో ఇమిడిన 2 కత్తుల వంటి చేతులు కరకుగా కరచాలనం చేసుకుంటాయి. దాయాదుల పోరులో సూది మునంత స్థలం అటైనా కష్టమే, ఇటైనా నేరమే. కుట్రలు కవ్వింపులు కట్టిపెట్టి కవాతులో అడుగు ముందుకు వేసినా కయ్యానికి వెనక్కి తగ్గి ఉండమనే హెచ్చరికల్ని పరేడ్ పదధ్వనులు ప్రతిధ్వనిస్తాయి. 2 గేట్లకి అవతల యువతల కోట్ల ప్రజల భావోద్వేగాలు నిర్విరామ నినాదాలవుతాయి. ఉద్విగ్న సరిహద్దు రేఖల మీద ఊపిరి బిగబట్టిన ఉద్వేగాలవుతూ సందర్శకులు. జీవన్ మరణాల ముళ్ళ కంచెకి ఇరువైపులా కావలి కాసే కళ్ళకి అనుభూతుల ఆనవాళ్లేవి అందకపోయినా రేపటి తూర్పు వాకిట యుద్ధాలే లేని శాంతి జెండాలని ఎగరేస్తామన్న ఆశని శ్వాసిస్తూ పహారా కళ్ళు నిరంతరం అప్రమత్తమవుతూనే ఉంటాయి. ఇండోపాక్ సరిహద్దులో ఇరు సైన్యాల కవాతును చూసి రాసిన కవిత. కవితా శీర్షిక వాడో ప్రశ్నార్థకం. 2 నిషేధిత ప్రేమల మధ్య ఊగలేక ఊగిసలాడుతున్న ఉయ్యాలవాడు. మనసులోని మాట గొంతులోనే మింగేసిన పలకలేని బలపం వాడు.
కళ్లపై వాలిన కలలెగిరిపోయి కలత నిదురలో కన్నీటి కలవరింతైనవాడు. చేజారిపోయిన లాలన వలనే కరిగి కారిపోయిన ఐస్ క్రీం బుగ్గలవాడు. అమ్మా నాన్నలు విస్తరించిన విభేదాల తుఫానులైతే ఎడారిలో ఇసుగరేణులా కొట్టుకుపోక మరేమవుతాడు? తర్క వితర్కాల ముళ్ళకంచెల మధ్య కుదించుకుపోతున్న గరుకు క్యాక్టస్ కాక ఇంకేమవుతాడు? వ్యక్తులుగా ఎవరికి వారు 2 లోతులు, 2 వెతుకులాటలు, 2 నిలువెత్తు అహంభావాలే కావచ్చు. అస్తిత్వ వేదనలు, ఆరోపణలే ఆయుధాలు, అంతరంగాలు దహించే దావానలాలే కావచ్చు. అమ్మ నాన్నలై జతగా పాడే జోలపాట కాలేనప్పుడు, నెలవంకని చూపుతూ తినిపించే పాలబువ్వ కాలేనప్పుడు, కనురెప్పలా కాపలా కాసే సహనం లేనప్పుడు, హృదయంలో పొదవుకుని భవితనెదుర్కొనే భరోసాని ఇవ్వలేనప్పుడు, ఒకరికొకరు గమ్యం కానే కాలేనప్పుడు 2 పరాధీన కణాలకి నిండు ప్రాణం ఇవ్వకండి. 2 అవగాహన రాహిత్యాల ఇనుప కొక్కానికి వాడినో ప్రశ్నార్థకం చేసి వేలాడదీయకండి. 2 అవగాహన రాహిత్యాల ఇనుప కొక్కానికి వాడినో ప్రశ్నార్థకం చేసి వేలాడదీయకండి. పేరెంట్స్ షుడ్ ఓన్లీ స్టే టుగెదర్. కవితా శీర్షిక అలమర. అసలైతే అరగంటలో సర్దుకోవచ్చు ఈ అలమరని. హృదయపు అరలు కూడా కొన్నున్నాయి, అందుకే ఇంత ఆలస్యం. మెత్తని నూలు చీరలు, రెపరెపల ఆర్గంజాలు, బుసబుసల ప్యూర్ సిల్కులు, చుట్టుకుపోయే చందేరీలు, వేటికవే పొందిగ్గా పెట్టాలనుకుంటాను. పోటీల్లో గెలుచుకున్న పుస్తకాలు, కాన్కగా వచ్చిన ఎంకిపాటలు, మలిమలుపులో హృదయంకితాలైన 2 అక్షరాలు, ఒక్క సంతకంతోనే నిండిపోయిన ఆటోగ్రాఫ్ పుస్తకం, బతుకంతా నిట్రాడై నిలబెట్టిన నిచ్చలి స్నేహాకాంక్షలు, ఉత్తరాలు, ఊహా జగత్తులు, ప్రత్యుత్తరాల పదబంధాలు, ప్రణయ పుప్పొడి గంధాలు, హృదయంలో ముంచి రాసినవేమో దేన్నీ తీసేయాలనిపించదు. ఈ అలమరలో మరకలు కూడా కొన్ని, బరువెక్కి బద్దలైన క్షణాలు, కొన్ని కన్నీటి కణాలు, కారు మబ్బు తొంతరలు, పదిలపరచిన పలు దుఃఖ నిధులు. ఇన్ని గదుల ఇంటిలో అలలై ఎగిసే అనుభూతుల అలమర ఒక్కటే నా హృదయం. ఎప్పుడో తప్ప తెరవని ఈ అలమరని సర్దకుండా అలా వదిలేయొచ్చేమో గాని, తెరచి మూసిన ప్రతిసారి నన్ను నేను సంభాళించుకోవాల్సిందే. తెరిచి మూసిన ప్రతిసారి నన్ను నేను సంభాళించుకోవాల్సిందే. జీవితపు అంచులు అనంతంలోకి విస్తృతమయ్యే వేళ జాలిగా, బేలగా, బోలుగా అలా నిలబడిపోకుండా నన్ను నేను సర్దుకోవాల్సిందే. ఆమె కథ. కవిత. వాళ్ళిద్దరూ ప్రేమైక జంట. వారిది అన్యోన్య దాంపత్యం. అవును మరి, అతడు అనుమతించిన వనాలలోనే విరబూసి పరిమళించే పూదోట ఆమె. అతడు స్వరపరిచిన బాణీలోనే రాగమాధురి ఆలపించే కోకిల ఆమె. అతని కనుసన్నల సీమలలోనే నర్తించే కదలికల మయూరి ఆమె. అతడు తూచిన కొలమానాల మేరకు ప్రసరించే ప్రేమానురాగాలు ఆమెవి. ఆమె ప్రపంచమంతా అతనొక్కడే. ఇదంతా అనివార్యంగా, అనిరతంగా సాగితేనే. నిజంగా అతడి హృదయ వైశాల్యమెంతో ఆమె కన్నా బాగా మరింకెవరికి తెలుసు? నిజంగా అతడి హృదయ వైశాల్యమెంతో ఆమె కన్నా బాగా మరింకెవరికి తెలుసు? జీవితకాలమంతా అతడిచ్చిన ఓ 10 ఎకరాల పరిధిలోనే ఆమె బ్రతుకు వ్యవసాయం. జీవితకాలమంతా అతడిచ్చిన ఓ 10 ఎకరాల పరిధిలోనే ఆమె బ్రతుకు వ్యవసాయం. ఇది ఒక్క ఆమె కథ కాదు, ఎందరో ఆమెల కథ. అప్రమేయం. కవిత. కారణాలుండవు, కలహించేవారు లేరు. ఎక్కడో ఏదో రెక్క విరిగిన చప్పుడు, మనస్సు కాలిన వాసన, రక్తం చెదిరిన వార్త, అంతే. ఒక సంఘర్షణ, ఓ అశాంతి, ఓ అన్వేషణ అనంతంగా కొనసాగుతూ. పావురాయి రెక్కలాంటి మనస్సు వానకి తడిసిన టేకుమానులా బరువెక్కిపోతుంది. అయినా నువ్వేం చేశావని సుతిమెత్తగా ఉండడం ఈ హృదయం తప్పు కదూ. అయినా నువ్వేం చేశావని సుతిమెత్తగా ఉండడం ఈ హృదయం తప్పు కదూ. హంపీతో ప్రేమలో. కవిత. హంపి జగద్విఖ్యాత శిల్పకళా సౌందర్యమా, మనసు తెరపై గాఢంగా ముద్రించుకుపోయిన సుందర నగరి హంపి. ఏ చరిత్ర పుస్తకాల్లో నిన్ను చదివి ఎప్పుడు నీతో ప్రేమలో పడ్డానో నాకు గుర్తే లేదు. ఇవాల్టి మన కలయిక ఏ కాలాలదో, ఏ యుగాల నాటిదో
చిరపరిచితంగా ఉంది నాకిక్కడ. తప్పక ఏ జన్మలోనూ నేనిక్కడ తిరుగాడే ఉంటాను. దిగ్విజయ యాత్ర పిదప వేంచేసిన రాయల రాజసంలోని దర్పాన్ని నేనేనా? రాచనగరు పురవీధుల్లో పల్లకిలో ఊరేగిన మేలి జలతారు సోయగాన్ని నేనేనా? రతనాలు రాసులుగా పోసి విపణిలో విక్రయించిన బెహారిని నేనే కదూ? 100 కాళ్ల మంటపాన స్తంభాలు పలికించే సప్తస్వర సంగీతాన్ని నేనే కదూ? పట్టాభిషేక జ్ఞాపికగా రాయల గోపురాన్ని జవజీవాలు తొనికిసలాడేలా చెక్కిన అమరశిల్పుల ఉలి ఊపిరిని నేనేనేమో. సంక్రాంతి రంగవల్లుల్లో మా రథం ముగ్గుల కద్దే సౌందర్యపు రంగు నీ ఏకశిలారథం నుంచి అడిగి తెచ్చుకున్నది నేనే కదూ? ఏ కాలాల్లో నేనెవరినైనా కాని హంపి కాలం కనురెప్పల కింద అనగారిన కాంక్ష కల్లారా నేను కాంచి సాకారమైన వేళ పొంగిపొర్లే భావావేశాన్ని మాత్రం ఇప్పుడు తప్పక నేనే. సంశయం కవిత. కరుణించని దేవతలున్నారు, కురవని మేఘాలున్నాయి, నిండని జలాశయాలున్నాయి, పొంగిపొర్లని నదులున్నాయి, మొలకెత్తని విత్తనాలున్నాయి, విచ్చుకోని మొగ్గలున్నాయి. మరి ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా వ్యాకులపడని మనస్సు, వర్షించని కనులు ఉన్నాయా? అసలున్నాయా? వ్యాకులపడని మనస్సు, వర్షించని కనులు ఉన్నాయా? అసలున్నాయా? కవితా శీర్షిక హిస్టరెక్టమీ. బాల్యం నుంచి కౌమారంలోకి నన్ను బదిలీ చేసి 30 ఏళ్లు నాతో సహచరించిన సావాసమా, నా లేలేత ఊహలపై నిబంధనలు విధించి చిగురాకు కోరికల్ని నియంత్రించి నన్ను నా కదలికల్ని కట్టడి చేసి లేని ఒద్దికను నాకు నేర్పి గిరిగీసి ఆంక్షలు విధించి స్త్రీత్వాన్ని నాకు అనుక్షణమూ గుర్తు చేయడం కోసం నెలకు సరిగా హాజరు వేయించుకునేదానివి. నాలోనే ప్రవహిస్తూ కూడబలుక్కున్నట్టుగా కొన్ని నెలలు పోగుపడి పండంటి పాపలతో నన్ను పరిపూర్ణను చేసిన దానివి. హఠాత్తుగా కొన్నేళ్లకి ఏమవుతుందో ఏమో, బిడ్డల్నే కాదు గడ్డల్నీ మోస్తుంది బిడ్డ సంచి. వైద్యులంటారు ఈస్ట్రోజన్ ప్రభావంతో పాలిప్లు, ఫైబ్రాయిడ్లు రూపొందుతాయని. నాకు మాత్రం ఇన్నేళ్లు క్రమం తప్పని నా విధి నిర్వహణకు తోడై నువ్వు అలసి సొలసిపోయావేమో అనిపిస్తుంది. నీతో పాటు నాకు విముక్తినివ్వాలనుకుంటున్నావేమో. ఓ మై లాస్ట్ పీరియడ్, రేపటితో నువ్వు నన్ను వీడిపోతావేమో. నువ్వు ఇంతకాలం నాతో పంచుకున్న ఉద్వేగాల నుంచి, ఒత్తిళ్ల నుంచి వీడ్కోలు చెబుతూ రేపటి ఆపరేషన్ బల్ల మీద నీ నెలసరి హాజరుకి ఇక విరమణ ప్రకటిస్తున్నా. రేపటి ఆపరేషన్ బల్ల మీద నీ నెలసరి హాజరుకి ఇక విరమణ ప్రకటిస్తున్నా. తెలుగువారి ఆత్మీయ వారధి. కవి సమయం కార్యక్రమంలో హిమజ గారి కవిత వింటూ 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 ముందుకు సాగాం. హిమజ గారు వాఘా బార్డర్ తన ఫీల్డింగ్ నుంచి మొదలు పెడితే హంపీతో పడ్డ ప్రేమ గురించి, అట్లాగే తన హిస్టరాక్టమీ అనుభవం గురించి ఒక మహిళగా ఒక అద్భుతమైనటువంటి కవిత చెప్పారు. అట్లా ఆ కవిత నిండా ఒక అనుభూతితో కూడుకున్నట్టు, ఒక ఫీలింగ్తో కూడుకున్నటువంటి భావాల్ని మనం విన్నాం. ఒక మంచి భావ సహితమైనటువంటి ఒక ఫీలింగ్. ఎట్లా అయితే ఇవాళ కవిత్వం నిండా, ఇవాళ మన వర్తమానంలో వింటున్నటువంటి కవిత్వం, చదువుతున్నటువంటి కవిత్వంలో చాలా పొడి భావాల నుంచి భిన్నంగా ఒక ఆర్ద్రతతో, ఒక ఆర్తితో, ఒక ప్రేమతో కూడినటువంటి భావాల్ని మనం కవి సమయం కార్యక్రమంలో హిమజ గారి ద్వారా విన్నాం. థ్యాంక్ యూ అండి హిమజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కవితల్ని అక్షరాలతర కార్యక్రమం శ్రోతలకి వినిపించే అవకాశం కల్పించారు. పోయిటెస్ ఇన్ హర్ ఓన్ వాయిస్ వినడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇవాళ 97వ ఎపిసోడ్లో మీ కవితలు వినే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు ఇవాళ కార్యక్రమంలో భాగంగా చివరి అంకంలోకి మనం చేరుకోబోతున్నాం. ఆ చివరి అంకంలో 4th ఎపిసోడ్ అండ్ 4th సెగ్మెంట్ లో మనం డాక్యుమెంటరీ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. 4 మాటలు మీతో మాట్లాడతాను డాక్యుమెంటరీ సినిమా గురించి. ఇవాళ సందర్భం ఏంటంటే, నేను ఇందాక కార్యక్రమం ప్రారంభంలో చెప్పినట్టుగా ఇవాళ రోజు సినిమా పుట్టినరోజు 28 డిసెంబర్ మొట్టమొదటిసారిగా ప్యారిస్ లో సినిమాథెక్ హాల్లో లూయి లూమియర్
లూమియర్ బ్రదర్స్ తమ మొట్టమొదటి డాక్యుమెంటరీ మొట్టమొదటి సినిమాని ప్రదర్శింపజేశారు. అది ట్రైన్ డాక్యుమెంటరీని ప్రదర్శించేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఫీచర్ సినిమాలతో పాటు ఇవాళ సినిమా చాలా 150 సంవత్సరాల్లో చాలా మార్పులు చెందుతూ ఇవాళ మనకు ఓటీటీ వచ్చినటువంటి కాలంలో మనం నివసిస్తున్నాం. ఈ ఓటీటీల నేపథ్యంలో కూడా డాక్యుమెంటరీలకి ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నదని నేను భావిస్తాను. అలాంటి ప్రధానమైనటువంటి భావాన్ని ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి ఆ డాక్యుమెంటరీ సినిమాలకు సంబంధించి ఆ డాక్యుమెంటరీ ఎట్లా రూపొందుతాయి డాక్యుమెంటరీలు అంటే ఏంటి, వాటికి సంబంధించిన 4-5 విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఆ విషయాలు పంచుకుంటూ ఇవాళ ఈ అక్షరాలతర కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇందాక అక్షరాలతర కార్యక్రమంలో మీరంతా పాల్గొన్న వాళ్ళ కవితలు వినిపించడానికి అవకాశం కల్పించినటువంటి సిద్ధారెడ్డి గారికి, పుట్టి గిరిధర్ గారికి, పిఎస్ రవీంద్ర గారికి, కోడూరు విజయ్ కుమార్ గారికి, అట్లాగే కవి సమయంలో తమ కవితల్ని వినిపించిన హిమజ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రోతలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్యుమెంటరీ సినిమాల గురించి ఒక 4 మాటలు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. డాక్యుమెంటరీ సినిమాలు సామాజిక దర్పణాలు. జీవితాన్ని దర్శించడానికి, విశ్లేషించడానికి సినిమా ఒక విధానం. అంతేకాదు మానవ సృజనకు మాస్ మీడియాగా అధిక శాతం ప్రజలకు చేరుతున్న ఒక కళాత్మకమైన రూపం. సినిమా దృశ్య ప్రవాహంగానూ రసాత్మకంగానూ ఉన్నప్పుడు చిరకాలం చరిత్రలో మిగిలిపోతుంది. ఆ సినిమా కథాత్మకంగానూ కథేతరంగానూ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ గా ఉన్న ఈ సినిమా రంగం, నాన్ ఫిక్షన్ సినిమా ప్రధానంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ గా ప్రసిద్ధి పొందింది. వీటినే మరొక నామన్క్లేచర్ లో ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్ అని కూడా పిలుస్తున్నారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ గా పిలువబడుతున్నటువంటి డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రక్రియను అటు ప్రభుత్వాలు, ఇటు స్వచ్ఛంద సంస్థలు చరిత్రను నిక్షిప్తం చేయడానికి, ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. వాటిని సినిమా హాళ్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, టీవీలోనూ ఇంటర్నెట్లోనూ వాడడానికి ఉపయోగిస్తున్నారు. కేవలం ప్రచారానికి ఉన్నది ఉన్నట్టు రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తూ డాక్యుమెంటరీ ఫిల్మ్ అర్థాన్ని, ఆ రూప లక్ష్యాన్ని, మౌలికతను మార్చేస్తున్నారు. దాంతో వీడియో షూట్ చేసిన ప్రతి ఫుటేజీని కూడా ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ అని పిలవడం జరుగుతున్నది. నిజానికి డాక్యుమెంటరీ ఫిల్మ్ అన్నది ఒక జ్ఞాపకాల తోరణమే కాదు, అది ఒక అనుభవాల పందిరి. వాస్తవాన్ని సృజనాత్మకంగా చూపించడమే కాకుండా వాస్తవాన్ని విశ్లేషించి వివరించడం కూడా డాక్యుమెంటరీ ఫిల్మ్ లక్షణం. అంతేకాదు స్థల కాలాన్ని రికార్డ్ చేసే ఒక గొప్ప మాధ్యమం కూడా. కానీ సరైన అవగాహన లేని వారి చేతిలో పడిపోయి డాక్యుమెంటరీ ఫిల్మ్ యొక్క ప్రభావం అత్యంత పరిమితమైపోతున్నది. ఎలాంటి స్పష్టమైన దృక్పథం లేకుండా నిర్మించబడటంతో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్లు వైఫల్యాన్ని మూటగట్టుకుంటున్నాయి. నిజానికి డాక్యుమెంటరీ చిత్రాలు సాహిత్య, సాంస్కృతిక, టూరిజం, చారిత్రక రంగాలతో పాటు సామాజిక సమస్యల విశ్లేషణ, చిత్రీకరణల వ్యాఖ్యానాల పరంగా సాగుతాయి. ఇప్పటి వరకు అనేక చారిత్రక ఘట్టాల్ని, అపురూప కళాత్మక అంశాల్ని దృశ్యీకరించడంలో, అనేక ప్రజా సమస్యల్ని డాక్యుమెంటరీ సినిమాలు చూపించడంలో చైతన్యవంతం చేశాయని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్త పోరాటాల్లో ప్రధాన భూమికను కూడా డాక్యుమెంటరీ సినిమాలు పోషించాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కదిలే బొమ్మల ప్రదర్శన మొదలైన కాలం నుంచి ఫీచర్ సినిమాతో పాటు డాక్యుమెంటరీ సినిమాలు కొనసాగుతూ ఉన్నాయి. డాక్యుమెంటరీ అన్న మాటను మొదటిసారిగా వాడినవాడు జాన్ గ్రియర్సన్. ఆయన రాబర్ట్ ఫ్లాహెర్టీ తీసిన మోనా సినిమాకు ఆ పేరు పెట్టాడు. తర్వాత అమెరికా చలనచిత్ర అకాడమీ డాక్యుమెంటరీ చిత్రాలను ఇట్లా వివరించింది: ప్రత్యేకమైన సాంఘిక, శాస్త్రీయ, ఆర్థికపరమైన విషయాలతో వాస్తవంగా జరిగిన లేదా వాస్తవాన్ని సూచించడానికి జరిపిన సన్నివేశాల చిత్రం డాక్యుమెంటరీ చిత్రం. దీనిలో వాస్తవికత విషయానికే ప్రధానం కానీ వినోదానికి ప్రధానం కాదు అని ఆ ప్రకటన చెప్పారు. అట్లాంటి డాక్యుమెంటరీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 1894 నుంచి 1922 మధ్య మెల్లగా రూపొందుకున్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి కథా చిత్ర నిర్మాణం ముందస్తుగా రాసుకున్న కథనాలతో సులువుగా మైదానంలో కారు నడపడం లాంటిది. కానీ డాక్యుమెంటరీ సినిమా నిర్మాణం జాతరలాగా రద్దీ ఉన్న మహానగర దారి మీద కారు నడపడం లాంటిదని చెప్పుకోవచ్చు. డాక్యుమెంటరీ చిత్రాల చరిత్రను పరిశీలిస్తే
1922లో ఫ్లాహర్టీ తీసిన మోనా, ననూక్ ఆఫ్ ది నార్త్ చిత్రాలు ఒక ఒరవడిని సృష్టించాయి. ఆ తర్వాత డాక్యుమెంటరీ సినిమాలో ప్రచార సరళి బాగా పెరిగి నాజీల కాలం నాటికి వాటి పాలకులు తమ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. మరోవైపు సోవియట్ కినో ప్రావ్దా పేరు మీద సినిమాటిక్ వాస్తవాన్ని ఒక ఉద్యమంగా రూపొందించుకున్నది. ఇక మన దేశానికి విషయానికి వస్తే 1898లో హీరాలాల్ సేన్ తీసిన ఫ్లవర్ ఆఫ్ పార్సియా మొట్టమొదటి డాక్యుమెంటరీగా సినిమాగా చెప్పుకుంటారు. తర్వాత హరిశ్చంద్ర బట్వాడేకర్ పలు డాక్యుమెంటరీ సినిమాలు నిర్మించారు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నెహ్రూ ప్రసంగాన్ని స్వతంత్ర ఫిల్మ్ మేకర్ అంబ్లేష్ జే పటేల్ 2 కెమెరాల ధ్వని పరికరాలతో ఆ చారిత్రక దృశ్యాన్ని చిత్రీకరించారు. అప్పటికింకా మన దేశంలో పూర్తి స్థాయి నిర్మాణ యూనిట్ లేదు. కానీ 7 దశాబ్దాల తర్వాత మన దేశంలో పూర్తి స్థాయి డాక్యుమెంటరీ సినిమాలు నిర్మించబోతున్నాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వ్యక్తులుగాను సంస్థలుగాను డాక్యుమెంటరీల నిర్మాణం కొనసాగుతూనే ఉన్నది. 1948 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఫిల్మ్స్ డివిజన్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా వార్తా చిత్రాల నిర్మాణ, పంపిణీ బాధ్యతలతో అది ఏర్పడింది. దేశంలోని వివిధ భాషల్లో 1949-50లోనే 90కి పైగా సినిమాల్ని ఫిల్మ్స్ డివిజన్ రూపొందించింది. ఆ క్రమంలో ఫిల్మ్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఎస్ఎన్ఎస్ శాస్త్రి తీసిన ఐఆమ్ 20, ఫాలి బిలిమోరియా తీసిన ద హౌస్ దట్ ఆనంద్ బిల్ట్, సుఖ్దేవ్ తీసిన ఇండియా 1967, ఎంఎఫ్ హుస్సేన్ తీసిన త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్ లాంటివి విలక్షణమైనవిగా మిగిలిపోయాయి. తర్వాత 1950లో బర్మా షెల్ కంపెనీ పలు డాక్యుమెంటరీ సినిమాలు రూపొందించింది. ఇక యూరోప్ లో శిక్షణ పొంది వచ్చిన పివి పతి, డిజి టెండూల్కర్లు, వారితో పాటు కెఎస్ హెర్లేకర్, పాల్ జీన్స్, బిల్లీ మొరా తదితరుల కృషి భారతీయ డాక్యుమెంటరీ సినిమాల చరిత్రని, అటు రూపొందే క్రమాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికకు తీసుకొచ్చిందని చెప్పాలి. అనంతర కాలంలో డిజిటల్ టెక్నాలజీ, సెటిలైట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతీయ డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం చాలా ఎక్కువగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. 1990లో దూరదర్శన్లో డాక్యుమెంటరీల ప్రసారం జరిగేది. 1995లో డిస్కవరీ ఛానల్, 98లో జియోగ్రఫికల్ ఛానల్లో వచ్చిన తర్వాత డాక్యుమెంటరీల స్థితి పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్లానెట్, లైఫ్ స్టైల్ ఛానల్తో పాటు మరింత ప్రోత్సాహం డాక్యుమెంటరీలకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇట్లా టీవీలతో పాటు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ ట్రస్ట్ లాంటి సంస్థలు డాక్యుమెంటరీల నిర్మాణానికి ప్రధాన వేదికగా నిలిచాయి. ఇక డాక్యుమెంటరీ సినిమాల శిక్షణకు సంబంధించి సమాచార కార్యదర్శి అన్వర్ జమాల్ కిద్వాయ్ కృషి ఎన్నదగింది. ఆయన మాస్ కమ్యూనికేషన్ పరిశోధన రంగాన్ని కేంద్రాన్ని ప్రారంభించి యూజీసీ తదితర సంస్థలతో నిధుల్ని సమకూర్చారు. డాక్యుమెంటరీ నిర్మాణ రంగంలో భారతీయ డాక్యుమెంటరీ దర్శకుల్లో ఆణిముత్యాల లాంటి వాళ్ళు ఎందరో ఎదిగి వచ్చారు. అత్యంత సామాజిక బాధ్యతతో తీసిన ప్రయోజనకరమైన ప్రజా ఉద్యమ నేపథ్యంలోంచి డాక్యుమెంటరీలు నిర్మించి సామాజిక దర్పణాల్ని ఆవిష్కరింపజేశారు. మైక్ పాండే గ్రీన్ ఆస్కార్ అవార్డును అందుకుని ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వాడుగా నిలిచాడు. ఎలిఫెంట్స్ ఆఫ్ ఇండియా, షోర్వేల్ షార్క్స్ ఆఫ్ ఇండియా లాంటి డాక్యుమెంటరీలు పాండేకు అంతర్జాతీయ ఖ్యాతిని సమకూర్చాయని చెప్పుకోవచ్చు. ఇక ఆనంద్ పట్వర్ధన్ గత అనేక దశాబ్దాలుగా అత్యంత ప్రభావవంతమైన డాక్యుమెంటరీలతో ప్రపంచవ్యాప్తంగా తన ముద్రను వేశారు. ప్రజా సమస్యలను, పౌర హక్కులపైన ఆయన కృషి అనితర సాధ్యమైంది. ఆనంద్ పట్వర్ధన్ తీసిన వేవ్స్ ఆఫ్ రెవల్యూషన్, ప్రెజెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, బాంబే హమారా షహర్, వార్ అండ్ పీస్, ఫాదర్, సన్ అండ్ హోలీ వాటర్, జై భీమ్ లాంటి డాక్యుమెంటరీ సినిమాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఆయన సినిమాలకు సెన్సార్ అభ్యంతరాలు, కోర్టు జోక్యం చేసుకోవడం లాంటి సర్వసాధారణమైన విషయాలుగా మారిపోయినాయి. రాకేష్ శర్మ తీసిన ఫైనల్ సొల్యూషన్ లాంటివి, సంజయ్ కత్ తీసిన ల్యాండ్ మీ ల్యాండ్ ఇంగ్లాండ్, గిలీ మిట్టి, హార్వెస్ట్ ఆఫ్ రైస్ లాంటివి, అమర్ కన్వర్ తీసిన ఎ సీజన్ అవుట్ సైట్ ఆఫ్ ప్రొఫెసీ లాంటి డాక్యుమెంటరీలు విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాహుల్ రాయ్ తీసిన వెన్ ఎవర్ ఫ్రెండ్స్ మీట్, సభాదేవన్ తీసిన బర్త్ స్నో, వందనా కోహ్లీ తీసిన అబిన్ లాంటివి వివాదాస్పదమైనవి. అంతేకాదు సమాజంలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించిన గొప్ప డాక్యుమెంటరీ సినిమాలుగా నిలబడ్డాయి. ఇలా వ్యక్తిగత స్వతంత్ర ప్రయత్నాలు జరగడంతో పాటు సంస్థలుగా
ఫిలిమ్స్ డివిజన్ 1990 నుంచి ముంబై అంతర్జాతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఎనిమేషన్ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నది. అంతేకాకుండా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీతో పాటు ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కూడా డాక్యుమెంటరీ చిత్రాల ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. వాటి ఫలితంగా ఉత్తమమైన డాక్యుమెంటరీ సినిమాలకు ఒక మంచి వేదికలు ఏర్పడుతున్నాయి. మన దేశంలో ఎన్నో గొప్ప గొప్ప డాక్యుమెంటరీ సినిమాలు నిర్మాణం అవుతూనే ఉన్నాయి. ఫిల్మ్స్ డివిజన్, పిఎస్బిటి లాంటి సంస్థలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. వాటిలోంచి కొన్ని గొప్ప భారతీయ డాక్యుమెంటరీ సినిమాలు పేర్లు చెప్పాలనుకుంటే నా దృష్టిలోకి వచ్చిన కొన్ని గొప్ప డాక్యుమెంటరీ సినిమాల పేర్లు మీకు వివరిస్తాను. గులాబీ గ్యాంగ్, ఇన్సైడ్ మహాకుంభ్, ద వరల్డ్ బిఫోర్ ద హార్, ద స్టోరీ ఆఫ్ ఇండియా, ద ఇండియా అన్టచ్డ్, బోర్న్ ఇంటూ బ్రోథల్స్, చిల్డ్రన్ ఆఫ్ ఫైర్, స్మైల్ పింకీ, సూపర్ మ్యాన్ ఆఫ్ మలెగాం, బియాండ్ ఆల్ బౌండరీస్, అమ్మా అండ్ అప్ప, చిల్డ్రన్ ఆఫ్ ఇన్ఫెర్నో, ప్రాస్టిట్యూట్స్ ఆఫ్ గాడ్, ఐ కెన్ లవ్ టూ, జరీనా పోర్ట్రేట్ ఆఫ్ ఇస్డు, మ్యాంగో గర్ల్స్, ఇట్లా అనేకమైన డాక్యుమెంటరీ సినిమాలు భారతదేశంలో నిర్మాణం అవుతున్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి ప్రదర్శన రంగానికి సంబంధించి మాత్రం ఇప్పటికీ ఇంకా సరైన వేదికలు ఏర్పడలేదనే అనుకోవాలి. ఫిల్మ్ సొసైటీలు అక్కడక్కడ కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ ని దేశంలోని వివిధ కేంద్రాల్లో, హైదరాబాద్ లాంటి వివిధ కేంద్రాల్లో నిర్మించగలిగితే ఆ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా అనేక సినిమాలు ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది. డాక్యుమెంటరీ సినిమాలకు కూడా మామూలు ఫీచర్ ఫిల్మ్ కు ఉన్నటువంటి గౌరవాన్ని కూడా అందే అవకాశం ఉంది. ఆ డాక్యుమెంటరీ సినిమాలు కేవలం చరిత్రను నిక్షిప్తం చేసే సాధనాలుగా మాత్రమే కాకుండా చరిత్రను వ్యాఖ్యానించేటి, రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చే సినిమాలుగా కూడా డాక్యుమెంటరీ సినిమాలు నిలబడతాయి. అందుకే దృశ్య మాధ్యమంలో డాక్యుమెంటరీ సినిమాలకు చాలా చాలా ప్రముఖమైన స్థానం ఉందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ.